ఎన్నాళ్ళు చూసుకోవాలి? ప్రపంచాన్ని ఎన్నేళ్లు తన భుజాలపై మోయాలి? ప్రపంచానికి కష్టం వస్తే కదిలి వచ్చే తమకి కష్టం వస్తే కలిసి రారా? ఇదేం స్నేహనీతి? పిరికి పందలు అంటూ నేటో దేశాలపై అమెరికా అధ్యక్షుడు శివాలెత్తిపోయారు. ఇంతకీ అగ్రరాజ్యం అధిపతికి మిత్రదేశాలపై ఎందుకు కోపం వచ్చింది? మిడిల్ ఈస్ట్ వార్తో ప్రపంచ జలమార్గాల్లో కీలకమైన హర్ముజ్ జలసంధి క్లోజ్ అయింది. దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై నేరుగా పడింది. అందుకే హర్ముజ్ జలమార్గాన్ని అందరం కలిసి ఓపెన్ చేసేందుకు సైనిక చర్యకు దిగాలని నాటో దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత 2 వారాల నుంచి పిలుపునిస్తున్నాడు. కానీ నాటో దేశాల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. దీంతో నాటో దేశాలపై తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ తీవ్ర పదజాలంతో తన సోషల్ ట్రూత్లో పోస్ట్ పెట్టారు. నాటో దేశాలు చమురు ధరల గురించి మాత్రమే మాట్లాడుతున్నాయని, కానీ సరఫరా మార్గాలను కాపాడేందుకు ముందుకు రావడం లేదని మండిపడ్డారు. ప్రస్తుతం నాటోలో 31 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఈ దేశాలు కలిపి ప్రపంచ రక్షణ ఖర్చులో సుమారు 55% వాటా కలిగి ఉన్న యాక్టివ్ మిలిటరీ ఆపరేషన్స్ విషయంలో అమెరికాపైనే ఆధారపడుతున్నాయని ట్రంప్ ఆరోపణ. ఇరాన్ యురేనియం ఎన్రిచ్మెంట్ స్థాయి 60% వరకు చేరుకుంది. ఇది అణ్వాయుధ స్థాయి 90%కి దగ్గరగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ను అడ్డుకోవడంలో నాటో దేశాలు ఏకమవ్వడం లేదని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తనతో కలిసి రాకపోవడంతో ట్రంప్ నాటో దేశాలను పిరికి పందలంటూ వ్యాఖ్యానించడం పెద్ద దుమారం రేపుతోంది. తనతో కలిసి రాకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు. 2008లో బ్యాంకులు కుప్పకూలితే ఇప్పుడు ఎనర్జీ సప్లై చైన్ బ్రేక్ అయింది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి మూసివేస్తే ప్రపంచ చమురు ధరల బ్యారెల్కు 12,000 రూపాయలు దాటే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో హర్ముజ్ జలసంధి ఓపెన్ కావడం, ఇరాన్ను నిలువరించడం అత్యవసరం. కానీ అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. నాటో దేశాలతో కలిసి ఇరాన్ను నిలువరించాలని ట్రంప్ ప్లాన్, కానీ అందుకు అమెరికా మిత్రదేశాలు సుముఖంగా లేవు. దీంతో ట్రంప్లో రోజురోజుకు అసహనం పెరిగి ఇప్పుడు తిట్ల దండకం అందుకున్నారు. మరి చూడాలి నాటో దేశాలు ఎలా స్పందిస్తాయో, అమెరికా తదుపరి అడుగు ఏమిటో.